గీ దొంగలు ఎమ్మెల్సీ ఇక గురువు నిరుద్యోగులు శిష్యుడు ఈ ఇద్దరు నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చినాయి. ఇప్పుడు ఈ నిరుద్యోగి కనుక మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే కేసీఆర్ హామీలు ఏమైనాయి అంటాడు. నేను గొర్ర గుంజుకొచ్చి బయట వేస్తా. హైలైట్ ఏం తెలుసా మన లైవ్ చెప్తుంది. ఊకే కరెంట్ పోతుంది. ఈ అమ్మ పాడుగాను ఊకే కరెంట్ వస్తా ఉంది పోతా ఉంది, ఏం చెప్పాలి అని చెప్పేసి ఈ ప్రభుత్వ ఉద్యోగులు కరెంట్ ఉద్యోగులు పని చేస్తారా లేదా అని మండిపాటు చిన్నగా. మీకు సిగ్గున్నదా? అదే కేసీఆర్ హయాంలో అయి ఉంటే కేసీఆర్ నువ్వే కరెంట్ కట్ చేసినావు అని చెప్పి మీకు సిగ్గున్నదా? కరెంట్ ఎవరు ఇవ్వాలి? పై నుండి సరఫరా చేయాలి. పై నుండి సరఫరా చేస్తే కింది స్థాయి వరకు వస్తుంది. పై సక్కదనం లేనప్పుడు ఏమైతుంది రా బాబు? అయినా ఇవ్వవలసిన నువ్వే కరెంట్ పోతుందని ఈ ఆడోళ్ళ లెక్క ముఖం మార్పులు వేసాం ఎత్తే ఎట్లరా బాబు? ఈ గురువు మించిన శిష్యుడు. ఎంత నవ్వులు నవ్వుతారా మీ ఇద్దరు? మంచి బుజిలి అయినా వేసుకొని ఇప్పుడు ఇక మంచి అధికారంలో వీడు కక్కలేక మింగలేక సతమతం అవుతాడు. వీడికి పవర్ వచ్చినట్టే కానీ వీడి చేతిలో పవర్ ఏం లేదు. వీని కుక్క కూడా తెగతలేదు. ఏది కాంగ్రెస్ పార్టీలో కక్కలేక మింగలేక ఉండలేక పోలేక వానికి వాడే సతమతం అవుతాడు. ఆఖరికి ఎమ్మెల్సీ అనే విషయం మర్చిపోయి మళ్ళా రోజు వార్తలు చదువుతాడు. మళ్ళా రోజు వార్తలు చదివినా ఇటు సోషల్ మీడియా కూడా పట్టించుకోలేదు. మళ్ళా రోజు వార్తలు ఎట్లా అవుతుండు? స్టార్టింగ్ వచ్చి మొత్తం వ్యూవర్షిప్ మొత్తం పడిపోయింది. ఒక 15-20 రోజులు చెప్పలేడు. వ్యూవర్షిప్ పడిపోయిన సంగతి తెలిసినాక వీళ్ళు చెప్తారుగా ఉన్నోళ్ళు, అన్న వ్యూవర్షిప్ పడిపోయింది అంటే వస్తున్నాడు, వచ్చి స్టార్ట్ చేసి 15-20 నిమిషాలు ఆయన మళ్ళీ పోతున్నాడు. ఎందుకు ఎక్కువసేపు ఉంటే చెప్తారు కొడతారు కదా. మరి ఎక్కువసేపు ఉంటే అన్ని ప్రభుత్వ లోపాలే కనబడతాయి. ఏ పథకం కూడా సరిగ్గా 100% అమలు చేసినా పాపన పోలేదు. కాబట్టి ఏ ముఖం పెట్టుకొని చెప్తారు వాడిగా? అరే ఏతుల పోషెట్టి నీ ఏతుల పోషెట్టి తనం బయటపడ్డది. నువ్వు ఇంత పోటుగాడివి అంత పోటుగాడివి అనుకొని పాపం నీ ఛానల్ చూసిన వాళ్ళు నమ్మిడు. మల్లిగాడు అధికారంలో కొత్త అన్ని అయిపోతాయి అన్న బొత్స అయిపోతుంది వానితోటి. ఏమైంది వానితోటి? ఏం కాదు. ఆఫీస్ దగ్గరకు వచ్చినోడే లేడు ఇప్పుడు. అసలు అరే కాకి కూడా వస్తలేదురా నీ ఆఫీస్ సైడ్. కాకి కూడా వచ్చి ఇట్లా చూసిన పాపన లేదు. ఏమన్నాడు అప్పుడు కేసీఆర్ హయాంలో? అవునండి బాధితులు మొత్తం నా దగ్గరికి వస్తాను, బాధితులు మొత్తం నా దగ్గరికి వస్తే వాళ్ళ కాళ్ళు కడిగి నా నెత్తి మీద పోసుకుంటానా అన్నాడు. ఏదైనా బాధితులు ఎడిపాయే. నాకు ఒక నవ్వేం వస్తుందంటే ఈ గురువుని మించిన శిష్యునిరా నువ్వు. గురువేమో ఎప్పుడు మునమపి లెక్కనే ఉంటాడు, ఆయనకు విరుద్ధంగా నువ్వు విరుచుకపడతావు. ఇద్దరు పోయి రేవంత్ రెడ్డి పాదాల దగ్గర ఉన్నది మీ బతుకు. మొన్న రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా కోదండరాం రెడ్డి ఏంది సారథ్యంలో రాష్ట్రం ఏర్పడిందని రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అమర నిరాదీక్ష పట్టిండు. మరి ఈయన మొత్తం రాష్ట్ర సాధకుడు. ఈయన జానారెడ్డి మేనల్లుడు కాకపోతే ఈయన కుక్కదేకుడు అయినను. అసలు జేఏసీ ఎవరు పెట్టించారు? జేఏసీ పెట్టించిందే వాళ్ళు. జేఏసీలో ఈయన తీసుకొచ్చి కూర్చోబెట్టించిందే వాళ్ళు. ఈయన స్వతంత్ర ఈ తెలంగాణ పోరాటంలో నీ వంతు బాధ్యత ఉన్నది కాదంటలేము, కానీ నువ్వు తోలు బొమ్మవు. అప్పుడైనా తోలు బొమ్మవే, ఇప్పుడైనా తోలు బొమ్మవే. జేఏసీ అనేది ఒక ప్రత్యామ్నాయం టిఆర్ఎస్ కి. జేఏసీ అనేది టిఆర్ఎస్ కు ఒక రూపంగా పెట్టింది అక్కడికి. అంటే స్టూడెంట్స్ ని ఏకం చేయడానికి, స్టూడెంట్స్ కావచ్చు, ఈ ఉద్యోగస్తులు కావచ్చు, మిగతా విభాగాలను కావచ్చు, కలుపుకుని ఉద్యోగస్తుల విభాగమేగా. ఆయన పనేది ఏ సబ్జెక్ట్ ఇచ్చి దాని మీద పోరాటం చేయాలి. పిలిపిస్తే ఆ పిలుపుకు నువ్వు పోయి పని చేసుకొని రావాలి. ఇక వీడు తెలంగాణ ఉద్యమంలో లేడు. వీడు గొండి కప్ప పరిచినట్టు పరిచింది వీడు పాపం. వారి ఎంత పని. ఇక 46 జీవో బాధితులారా మీరు అన్ని తట్టపుట్ట చదువుకొని పోయి ఓట్లు వేపించుకరమ్మన్నారుగా. ఇక దొంగ మంచిగా ఊర పరిచినట్టు పరిచింది. ఊరు పని టాపిక్ 46 మర్చిపోయింది. ఈ ఇద్దరు నిరుద్యోగులకు ముగ్గురు నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చినాయి. బల్మూరు వెంకటకి వచ్చింది ఎమ్మెల్సీ, ఈయనకు వచ్చింది. ఈ ముగ్గురు నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చినాయి కదా. ఇక మీ ఉద్యోగాలు బల్మూరు వెంకట అయితే పతకెళ్ళాడు కాదు.